హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి కరివేపాకు కారం అయితే నూరుతున్నానండి. కరివేపాకు కారం, దాంట్లో కావాల్సిన కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. పల్లీలు కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక తెల్లగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే విడిగా వేయకూడదు అనమాట. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా కారం చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకైనా, వేడివేడి అన్నంలోకైనా, దోశల్లోకైనా. అంతే, అయిపోయింది. చూసారా కారం ఎంత బాగా వచ్చిందో? నోరు ఊరిపోతుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా, వేడివేడి అన్నంలోకైనా, దోశల్లోకైనా, బోండాలోకైనా. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, బాయ్.